సార్ నమస్తే గంగయ్య అన్న. ఏమి ఇలా వచ్చావు చాలా రోజులకి? ఏం చేస్తాం, చదువు రాదు ఎదురు రాదు, ఈ నయాలు ఊరికే ఏంటి పక్కలు ఇవి చూడండి ఒకసారి. కూర్చోండి నా గంగయ్య అన్న, ఫస్ట్ కూర్చోండి. నారాయణ కాఫీ తెచ్చి అన్నకి. కాఫీ తీసుకోండి గంగయ్య అన్న. తాగండి గంగయ్య అన్న, కాఫీ తాగండి. చాలా బాగలేదు, ఏడుపు వస్తాను సార్ చూస్తాంటే. ఒక నిమిషం నారాయణ. నారాయణ ఒక నిమిషము. వినయ్ వాళ్ళ క్లాస్ టీచర్ ప్రవీణ్ సార్ని పిలుచుకొని రా. నమస్తే సార్, పిలిచారంట. నమస్తే గంగయ్యన్న, బాగున్నారా? ఏం బాగున్నానో ఏందో లేండి, పిల్లోడు పరిస్థితి నాకు ఏడుపు వస్తుంది. ఏం చదువు చెప్తారు మీరు? చాలా సంతోషం గంగయ్యన్న. ఇన్ని రోజులకైనా నీకు పిల్లవాడి చదువు గురించి ఆలోచన వచ్చింది. వాడి మార్కుల గురించి అడుగుతున్నావు కానీ వాడు రోజు బడికి వస్తున్నాడా లేదా అనే విషయం ఏ రోజన్నా గమనించావా? సార్ ప్రతిరోజు బయటకు వచ్చాడు కదా సార్, అబద్ధం ఆడతారేంది సార్ మీరు? వచ్చినామనే. సరే గంగయ్య, ఇదిగో వాడి ప్రోగ్రెస్ కార్డ్ ఇది. దీంట్లో వాడి మార్కులు అయితే గమనిస్తున్నావు కానీ వాడి నెలలో కనీసం, ఇది వాడి హాజరు అనమాట, నెలలో కనీసం 30 రోజుల్లో 10 రోజులు కూడా వాడు స్కూల్కి రావడంలే. దీని గురించి ఏ రోజైనా అబ్జర్వ్ చేసావా? ఏది సార్, ప్రతిరోజు బయటకు వస్తాడు కదా వాడు. నిన్ననే సార్ మా పక్కింటి గోపి ఇది ఇచ్చాడు, తీసుకొచ్చిన. వాడు సరిగా బడికి రావడం లేదు. ఆ విషయం గురించి మేము మీకు ఎన్నోసార్లు ఫోన్లు కూడా చేశాము, కానీ మీరు ఎప్పుడు మాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పెద్ద జోకెత్తారే సార్, నాకు మీరు ఫోన్ చేశారా? బాగా చెప్తారే. ఏరా సార్ ఎప్పుడైనా ఫోన్ చేసినాడా? సరే అయితే మీకు నీ నెంబర్ చూపిస్తా, కాల్ రిజిస్టర్లో చూడు. గంగయ్య ఇదే కదా నీ నెంబరు? అవును సార్. చూడు కాల్ హిస్టరీ చూడు. లాస్ట్ వీక్ 2 టైమ్స్ చేశాను, తర్వాత అంతకుముందు 3 టైమ్స్ చేశాను, పోయిన నెలలో చూడు 4 టైమ్స్. కానీ ఇవన్నీ ఎందుకు చేయలేదంటావే? సార్ ఏదో కంపెనీ కాలని ఎత్తలేదు సార్. అందుకే గంగయ్య సార్ టీచర్ల నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోవాలి. అదే కంపెనీ కాల్ కాదు, అది కంపెనీ కాల్ కాదు, మన ప్రవీణ్ సార్ కాల్. బాగా క్షమించండి సార్. సరే ఇక్కడ చూడు, నువ్వు అవి చూడకుండానే ఈ FA1 FA2 కార్డ్స్లో సంతకాలు చేసావా? అబ్బా మీకు చెప్పి అర్థం కాలే కదా సార్. నిన్న మా పక్కింటి గోపి గారు తెచ్చింటే ఈరోజు మీ దగ్గర తీసుకోవచ్చిన. నాకెప్పుడు చూపించాడు ఈ పిల్లోడు మా వాడు? ఏరా ఎప్పుడు చూపించావా? అందుకే గంగయ్యన్న, మనకు గత 2 సంవత్సరాలుగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీకు ప్రతిసారి ఫోన్లు చేస్తున్నాం, రమ్మని ఆహ్వానిస్తున్నాం. మీరు పాఠశాలకు వస్తే మీ పిల్లవాని యొక్క అటెండెన్స్ కానీ మీ పిల్లవాని యొక్క ప్రగతి కానీ ఇక్కడ మా ఉపాధ్యాయులు నీకు తెలియజేస్తారు. నువ్వు రాకపోవడం వల్ల మీ పిల్లవాడిని చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్కి నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఉపాధ్యాయులను అడిగి మీ పిల్లవాని యొక్క స్థితిగతులు తెలుసుకొని వెళ్ళు. అలాగే సార్. అలాగే మధ్యాహ్న భోజనం కూడా తిని వెళ్ళు. అలాగే సార్. రారా భోజనం భోజనం అనంతరం. సార్ భోజనం బలి ఉంది సార్. ఎప్పుడు ఇటువంటి రుచికరమైన భోజనం మేము ఎప్పుడు తినలేదు సార్. బలి ఉంది సార్. బాగుందా? బలి ఉంది సార్, సూపర్గా ఉంది సార్. మన ప్రభుత్వము డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యం ఇస్తూ మంచి రుచికరమైన భోజనం మా విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం భోంచేసినందుకు. అలాగే మన పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం ఉన్నాయి, తిలకించి వెళ్ళండి. అలాగే సార్. సార్ వెళ్ళొస్తాం సార్. సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి రుచికరమైన భోజనం పెట్టారు, మమ్మల్ని అందరి చక్కగా ఆహ్వానించారు, రూములో కూర్చోబెట్టారు, మంచి అల్పాహారం ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. సార్ మీలాంటి మంచోళ్ళతో ఒకరోజు మా పిల్లలతో
బాగా చక్కగా గడిపినందుకు చాలా హాయిగా ఉంది సార్. గతంలో ఏం జరిగినా కూడా భవిష్యత్తులో ఎన్ని మెగా పేరెంట్స్ డే కానీ మేము ఖచ్చితంగా హాజరవుతాం సార్. సార్ అంతేగా సార్, ఈసారి మా పిల్లల్ని ఒక్కనే చేర్పించాం సార్. భవిష్యత్తులో మళ్ళా సంవత్సరము మా ఊళ్ళో ఉండే పిల్లలందరినీ మనబల్లోనే చేర్పిస్తాం సార్. తప్పకుండా. ఇంత మంచి పడి సార్, ఇంత మంచి టీచర్లు సార్. సార్ ఉంటాను సార్. అప్పుడప్పుడు సార్ వాళ్ళు చెప్పిందిరా జాగ్రత్తగా బడికి రావాలా. ఈసారి రాకపోయింటావో నా యాల నీకు ఉంటానేమనుకుంటాడావో. గంగయ్యన్న అప్పుడప్పుడు వస్తూ ఉండు. సార్ ఖచ్చితంగా వస్తా సార్. ఆ. సార్ క్షమించండి సార్, ఏమైనా తప్పు అయ్యయ్య, అదేం లేదు. క్లాస్ టీచర్ సార్, క్షమించండి సార్. ఉపాధ్యాయులుగా మేము ఇంత కష్టపడుతున్న సమాజంలో మా పైన సరైన అభిప్రాయం లేకపోవడము చాలా దురదృష్టకరం. మీరు పాఠశాలను సందర్శిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు తెలుస్తాయి మీకు. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్, ఏపీ గవర్నమెంట్ స్కూల్స్. ఒత్తిడి లేని చదువులు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసే కోవెలలు. ప్రజ్ఞావంతులైన సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అత్యాధునికమైన ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డుల ద్వారా విద్యా బోధన, సాంకేతికతను అందిపుచ్చుకునేలా సైన్స్ ప్రయోగశాలలు, మేధా సంపత్తితో కూడిన గ్రంథాలయాలు, సౌకర్యవంతమైన బెంచీలు, మంచి గాలి వెలుతురులు గల తరగతి గదులు, ఫ్యాన్లు, నాణ్యమైన 2 జతల బట్టలు, బూట్లు, బెల్టు, బ్యాగు, టెక్స్ట్ బుక్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడును. సువిశాలమైన ఆట స్థలం, ఎంతమందికైనా తల్లికి వందనం డబ్బులు. శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంలో భాగంగా సన్నబియ్యంతో కూడిన రోజుకో రకం ఆహారం, గుడ్లు, చిక్కి, రాగిజావా మొదలైన పౌష్టిక ఆహారం అందించబడును. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్, ఏపీ గవర్నమెంట్ స్కూల్స్. ఒత్తిడి లేని చదువులు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసే కోవెలలు. ఒత్తిడి లేని చదువులు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసే కోవెలలు. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్, ఏపీ గవర్నమెంట్ స్కూల్స్.